ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే అన్నట్టుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హే మనీ. ఇప్పుడే నేను మన అఖిల్ గారి మూవీ లెనిన్ మూవీ అయితే చూసి వచ్చాను అనమాట. మూవీ ఎట్లా ఉంది అంటే ఓకే బాగానే ఉంది అని అంటే అనుకోకండి, సూపర్ అంటే సూపర్ ఉంది మూవీ, చాలా బాగుంది. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా మనం మెయిన్లీ ఏదైనా చెప్పుకోవాలంటే అది మన ఎన్టీఆర్ అన్న గారి వాయిస్ ఓవర్ అనమాట. మెంటల్ మాస్ అంటే పీక్ ఉంది అసలు వాయిస్ అయితే. అసలు ఆ బేస్ వాయిస్తో చెప్తుంటే ఉంది భయ్యా, అరుపులే అసలు. చాలా అంటే చాలా మాస్గా ఉందన్నమాట వాయిస్ ఓవర్ అయితే. అది కూడా మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి ఈ మూవీకి, అంత బాగుంది. మన స్టోరీ విషయానికి వచ్చేస్తే ఒక చిత్తూరు సైడ్ జరిగే ఒక గ్రామంలో జరిగే స్టోరీ అనమాట. ఆ చిత్తూరు యాస ఎట్లా సెట్ అవుతుంది అఖిల్ గారికి, ఎట్లా ఏంటి అనుకున్నాను, బట్ చాలా బాగా వర్కౌట్ అయింది, చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. అఖిల్ గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్ భయ్య, సూపర్ అంటే సూపర్ చేశారనమాట. చాలా కష్టపడ్డారు ఆయన. అలాగే భాగ్యశ్రీ హీరోయిన్ కూడా చాలా క్రేజీ ఉంది. వాళ్ళిద్దరు పేరు కెమిస్ట్రీ అయితే సూపర్ అనే చెప్పుకోవాలన్నమాట. చాలా బాగా సెట్ అయ్యారు, వర్కౌట్ అయింది బాగా. మెయిన్ మనం ఏదైనా చెప్పుకోవాల్సిన ఏదైనా ఉంది అంటే అది జాతర సీక్వెన్స్ భయ్య, చింపేశారు జాతర సీక్వెన్స్ అయితే. అంత బాగుంది. హిస్టరీ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ విజువల్స్ కానీ సూపర్ అని చెప్పారు. కానీ మన శివాజీ గారి క్యారెక్టర్ కానీ, శివాజీ గారు కూడా యాక్టింగ్ చింపేశారు, చాలా బాగా చేశారు అనమాట. ఈ మూవీ నుంచి ఇంకా ఆఫర్స్ ఎక్కువ వస్తాయి ఆయనకి, అంత బాగా చేశారు. అట్లాగే సునీల్ గారు కానీ, విలన్ క్యారెక్టర్ కానీ, బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ కానీ అన్ని కూడా చాలా బాగున్నాయనే చెప్పుకోవాలి. ఇంకా బీజిఎం విషయానికి వస్తే చెత్త కొట్టేశారు తమన్ గారు అయితే, అంత బాగుంది. క్లైమాక్స్ వచ్చే బీజిఎం భయ్య గూస్ బంప్స్, అంటే క్లైమాక్స్ ఇంటర్వెల్ బీజిఎంస్ అయితే హై లెవెల్, అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి, చాలా బాగా కొట్టారు. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ వినడానికి అంత బాగాలేదు కానీ స్క్రీన్ మీద చూస్తే మాత్రం చాలా బాగుందని చెప్పుకోవాలి. డాన్స్ కానీ, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కానీ చాలా బాగుంది. చాలా గ్యాప్ తర్వాత అయ్యగారు హిట్ కొట్టారని చెప్పుకోవాలన్నమాట. ఇంకా చూద్దాం ఎట్లా ఉండబోతుంది, ఏంటి కలెక్షన్స్ అనేది. మూవీ అయితే చాలా బాగుంది, అందరు వెళ్ళి వాచ్ చేయండి. డూ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్, హైలీ రికమెండ్ చేస్తున్నాను అనమాట. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మైండ్ బాగుంది, కానీ కొన్ని సీన్లు మనం ఎక్కడో చూసామే అన్నట్టుంటుంది, కానీ ఫస్ట్ టైం లాగా ఉంటుంది. ఓకే, మొత్తానికి బాగుందని చెప్పుకోవాలి. లాస్ట్ 20 minutes ముందు ఒక ట్విస్ట్ వస్తుంది భయ్య, మైండ్ బాగుంది, అంత పెద్ద ట్విస్ట్ అనమాట. మేము ఆల్మోస్ట్ ట్రైలర్లోనే ఉంది, చాలా అనేది చూపించారు ట్రైలర్లో, బట్ మూవీలో కూడా ఇంకా చాలా బాగుంది. మూవీలో కూడా ఒక పాయింట్ అయితే ఉందన్నమాట. మొత్తానికి ఓవరాల్గా మూవీ అయితే బ్లాక్ బస్టర్ అనే చెప్పుకోవాలి. అయ్యగారి హిట్ కొట్టానే చెప్పుకోవాలి. చాలా రోజుల తర్వాత, చాలా రోజులు కాదు నెలలు, సంవత్సరాలు అయ్యింది. దిస్ ఈజ్ అవర్ రివ్యూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హే మనీ.